లంబాడా సంబంధించిన నేతలు కూడా అవును ఆదివాసుల తరపున కొద్దిగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తప్పకుండా వాళ్ళకు పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాపై కూడా ఉందంటారుగా. ఎలాంటి విషయాల్లో పరిష్కారం చేస్తే టెక్నికల్గా ఇబ్బంది కాకుండా ఆదివాసులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం? రాజ్యాంగ ప్రకారంగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, మా జనాభా ఎంత 7%. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు 7 ఉన్నారు. నీకే చెప్తున్నా, 7 ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో మంత్రి ఉన్నారు. లంబడోళ్ళు ఎవరు ఉన్నారండి? 7% ఉంటే 5 లేరు ఎమ్మెల్యే. 35 లక్షల జనాభా ఉంటే వాళ్ళు ఇవాళ మంత్రి కూడా కాలే అంటే ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వివక్ష కదా. ఎందుకు ఇస్తలేరు బంజారాలకు? ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయంగా మీరే పైన ఉన్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయినా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చి మీకు టీచర్లు ఇస్తే ఉద్యోగాలలో మీరే ఉన్నా సరైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, గౌరవాన్ని పొందలేకపోతున్నారు. ఏది ఉన్నా ఎడ్యుకేషన్ని మనం ప్రేమించినంత వరకు, ఎడ్యుకేషన్ మన జేబులో రానంత వరకు మనం ఇంత ఎవరి మీద ఏమి ఏడ్చినా ఏం కాదండి. ఏమైతే చెప్పు, దీనివల్ల నోరు పడేసుకోవడం తప్ప ఇంకా పందులు అన్నట్లు అమ్ముడుల పిల్లలు ఏం భాష అది? ఏంది అది? నాలాంటి వాళ్ళు తలుచుకుంటే ఏం కావాలి? నాలాంటి వాళ్ళు అంటే చాలామంది ఉన్నారండి. ఆక్రోషం పిల్లలు ఇట్లా అవుతూ ఉన్నారు, వాళ్ళని ఆపుతున్నాం. ఎందుకంటే మనకు సేవాలాల్, హతిరాం బావ మనకు శిరోధార్యమైనవి. వాళ్ళది ఏదైతే బోధనలు ఉన్నాయో మాకు శిరోధార్యమైనవి. మేము చేయలేము, అశాంతికి పోలేము, భాష కూడా మాట్లాడలేము. నేను ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నా, మీ నిర్ణయం ఏందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సుప్రీంకోర్టుకు పోవచ్చా? పోతే పోనీయవే. అదే సుప్రీంకోర్టులో పోయినాక మళ్ళీ ఈ తిట్లేంది? కోర్టులో తెలుసుకోరు అది. కానీ చూద్దాం, ఈ 70 సంవత్సరాల తర్వాత ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ ఏందో నేను చెప్తా కదా. పోతే వలసవాదులట. వలసవాదులు ఎవరిని అంటారండి? సెన్స్ ఉండాలి కొంచెం. మనిషి పుట్టినోళ్లకు కొద్దిగానే సెన్స్ ఉండాలి కదా. వలసవాదులేం సార్? 1 నుంచి 5వ తరగతి ఎక్కడ చదివితే వాళ్ళు లోకలేనా? మేము ఈ భారతదేశంలో పుట్టలేదా? 13వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉన్నాం మేము. నాకే 68 సంవత్సరాలు అయింది. ఇక నన్ను పట్టుకొని వలసవాది అంటే దేంతో ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. నాకు అప్పుడప్పుడు కొంచెం భాష నేను ప్రొఫెసర్ అయ్యి కూడా తట్టుకోలేకపోతున్నా. కానీ ఏం చేయాలి? మొదటి 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇక్కడ వలసవాదులు లేరు. వలస ఆధిపత్యం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా మేము అది కూడా లేదు కదా. 7 ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, మంత్రి మీరే ఉన్నారు. వలస ఆధిపత్యం మీరు చేస్తున్నారా, మేము చేసినామా? మీరు ఎక్కడి నుంచి వచ్చిరో మాకు తెలియదా? రాజస్థాన్ నుంచి వస్తే వలసదారులు అవుతారా? ఎవడో పిచ్చిముండ కొడుకులు బయట కూడా మాట్లాడుతున్నారు. ఈ కుహన మేధావులు ఉన్నారు, సన్యాసులు, వాళ్ళకేం చెప్తలేరు. మమ్మల్ని ఓరవడం లేదు, కష్టపడి మేము కూడా బతుకుతున్నాం. బతకొద్దు, మేము దేశం మీద బిచ్చమెత్తుకోవాలి, దేశం మీద దాడి చేయాలి, మేము టెర్రరిస్ట్ కావాలి, ధ్వంసం చేయాలని చూస్తున్నారు ముండ కొడుకులు అంటున్నారు తప్ప మంచిగా బతుకుతున్న వాళ్ళకు మీరు బతకండి, ఇది చేయమని చెప్పవచ్చు కదా. ఈ మేధావులు ఎటుపోయిన వీళ్ళంతా? ఎవడు తినిపోతాడు? నీది ఏం తింటున్నావు? నువ్వెంతో నీ వాట అంతా వెళ్ళిపో. నీకు ఇష్టం లేకుంటే నాకెంత వస్తుందో నా ఉద్యోగాలు నాకే అని లొలిపెట్టు రేపు. అరే నీ జాతి ఏంది భయ్? ఎరకల ఉన్నది 3 లక్షలు ఉన్నారు, నీ 3 లక్షలకి ఏమని అన్నట్టు అనుకుంటావా? అనుకుంటే అట్లా చేసుకో. నువ్వు ఎవడొద్దంటాడు? నేను మేము ఆపుతానమా? వర్గీకరణ అంశం, ఎస్సీ వర్గీకరణ లాగా ఎస్టీలో కూడా వర్గీకరణ చేస్తే ప్రయోజనం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? మాకేం అభ్యంతరం అండి. ఇప్పుడు నీకు అంతా ఉన్నప్పుడు నువ్వు ఏం అడుగుతావు? అడగరాదు. ప్రావిజన్ ఉన్నప్పుడు నువ్వు అడుగు. అసలు మేము మమ్మల్ని తీసేమన్నా నువ్వేవాడరా? అరే నీకేం హక్కు ఉంది? నీకేం కావాలని అడుగు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నీకేమో కావాలని అడుగు. ఒకరికి ఇచ్చినటువంటి హక్కులను తీసేయమంటే అది చారిత్రక ద్రోహం, అది నేరం. అది మరి వీళ్ళకి ఏ భాషలు చెప్పాలి సార్? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రేపు మళ్ళీ ఏదో పెడతారు. మళ్ళీ అది కూడా భాష ఎంత చండాలంగా ఉంటుందంటే భరించలేక ఉంటుంది. అందుకోసం వలసవాదులు అనడానికి 1484 నుంచి ఇక్కడ లంబడుల లెక్కలు ఉన్నాయి సార్. 4 లక్షల మంది అప్పుడే చూపిండ్రు. అరే లేవా అవి? మీ డొమైన్ కొడితే వస్తుంది కదా. నిజాం డొమైన్లో చూడండి ఎన్ని ఉన్నాయో. నిజాం డొమైన్లో ఉన్నోడు ఇలా వలసవాది అవుతాడా అండి? ఏంది ఇది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లుచ్చ పని ఇది. నెరీకి దిగజారిపోయింది రేవంత్ రెడ్డి.